హిందూ వాహినిలో పలువురు యువకులు చేరిక. జగిత్యాల హిందూ వాహిని కమిటీల ఏర్పాటు. జగిత్యాల జిల్లా కేంద్రంలో హిందూ వాహిని ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం మధ్యాహ్నం 1 గంటలకు తెలంగాణ రాష్ట్ర సంఘటన ముడుపు యాదిరెడ్డి ఆధ్వర్యంలో హిందూ వాహినిలో పలువురు యువకులు చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సంఘటన ముడుపు యాదిరెడ్డి పలువురికి హిందూ వాహిని బాధ్యతలను అప్పగించారు. జగిత్యాల జిల్లా సంయోజకగా కొండబతిని అమర్నాథ్, సహ సంయోజకగా వడ్లకొండ శ్రీనివాస్, మత్లాపురం శివాజీ, సంపర్క్ ప్రముఖగా కొడిపెల్లి విష్ణు, ప్రచార ప్రముఖగా గట్ల ప్రతాప్, మహిళా ప్రముఖగా భూస గౌతమి, యువ ప్రముఖగా పూనారపు గణేష్, న్యాయ ప్రముఖగా సూర్యప్రసాద్, సమాచార ప్రముఖగా అల్లె రాము, ఆర్థిక ప్రముఖగా కైలాస్పతి, కార్యాలయ ప్రముఖగా భూస కిషోర్, బోధన ప్రముఖగా మిట్టపల్లి హరీష్, భూ ఆక్రమణ ప్రముఖగా చిట్యాల రాకేష్, సున్నిత ప్రాంతాల ప్రముఖగా అరుణ్ సాయి, చట్ట విరుద్ధ ప్రముఖగా సూర మహేష్, స్వలంబన ప్రముఖగా గోనె వినయ్ మరియు రాజులను నియమించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సంఘటన ముడుపు యాదిరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో మన దేశ అభివృద్ధిలో, మన హైందవ సంస్కృతిలో మనల్ని చూసి ఎన్నో దేశాలు నేర్చుకుంటున్నాయని, అలాంటి తరుణంలో కొంతమంది రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి హిందువులని చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం సమయం వచ్చిందని, హిందూ మతాన్ని దూషించిన, మన సంస్కృతిని అవమానపరిచిన వాళ్ళని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక హిందూ వాహిని కార్యకర్త దేశం కోసం, మన హైందవ ధర్మం కోసం కట్టుబడి ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. తొందరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, మండల, పట్టణ కేంద్రాల్లో పూర్తిస్థాయి కమిటీలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని విభాగ్ కన్వీనర్ వేముల సంతోష్ మరియు తెలంగాణ ప్రాంత అధ్యయన ప్రముఖ్ గట్ల ప్రకాష్ మరియు హిందూ వాహిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.